తర్వాత నీ కారును సర్వీసింగ్ చేసుకుంటావు. మరి నీ హెల్త్ని ఎందుకు సర్వీసింగ్ చేయరాదు? అక్యుములేట్ అయితే కదా ఎక్కడైనా డస్ట్ అనేది బయట అవడమే కాదు, లోపల కూడా అవుతుంది కదా. ఫస్ట్ ఏంటంటే అసలు మనకి ఏం నష్టం జరుగుతుంది అనేది తెలుసుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మీరు నటనడి సిటీలో ఉన్నారు, ఇంట్లో గాలి ఎక్కడి నుంచి వస్తున్నది? బయట నుంచే వస్తుంది కదా. నువ్వు ఏసీ పెట్టుకో, లేకపోతే ఏది పెట్టినా బయట నుంచే కదా వచ్చేది. బయట ఏమున్నది? 4 దిక్కుల కార్లు ఉన్నాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, అందులో నుంచి వచ్చేది లెడ్, కార్బన్ మోనాక్సైడ్, రకరకాల టాక్సిన్స్. మరి టాక్సిన్స్ ఎడిపోతున్నాయి అంటే గాలిలో కలిసి మన శ్వాస ద్వారా లోపలికి పోతున్నాయి. లోపల పోయి ఎక్కడ అక్యుములేట్ అయితే అవి గట్లో అయితే, లివర్లో అయితే, లంగ్స్లో అవుతాయి. నానొక ప్లాస్టిక్స్ ఉన్నాయి. మన బాటిల్ వేడి బాటిల్లో నుంచి నీళ్ళు తాగితేనే నానో ప్లాస్టిక్ కాదు, గాలిలో కొన్ని లక్షల నానో ప్లాస్టిక్ కణాలు వచ్చేసి నీ బాడీలోకి వెళ్ళిపోతాయి. మరి ఇవి మనల్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి? వీటిని ఏం చేయగలుగుతాం? ఆపగలుగుతామా? శ్వాస తీసుకోకుండా ఆగుతామా? ఆపలేము. ఇప్పుడు కొన్ని కోట్ల మందికి వీక్లీ సంతలలో కావచ్చు, ఇంటి పక్కన కావచ్చు, హోమ్ డెలివరీ వల్ల కావచ్చు కూరగాయలు వస్తున్నాయి. ఇవన్నీ దేనిలో పండుతున్నాయి? పురుగు మందులు, విపరీతమైన పురుగు మందులు వాడతారు. పండ్లు పండించడానికి అక్కడ కెమికల్స్ వాడతారు. మళ్ళీ కార్బైడ్తో ఇప్పుడు మామిడి పళ్ళు అన్నీ పసుపచ్చగా కనబడుతూ ఉంటాయి. కార్బైడ్ విషం అది. ఇవన్నీ ఒక తీరైతే పొద్దున్న లేవగానే పిల్లలకు అప్పుడే పనులు వస్తున్నాయి, పేస్ట్ పెట్టి బ్రాండెడ్ పేస్ట్తోని తోమిస్తూ ఉంటారు. మీ పేస్ట్లో ఉప్పు ఉందా అంటారు. ఉప్పు కాదు, నీ పేస్ట్లో విషం ఉన్నది. ఎవరు చెప్పాలి? అది తెలిసి ఏ తల్లైనా బిడ్డకు విషం ఇస్తుందా? కానీ ఇస్తున్నారు. మనం పెట్టుకునే ప్రతి పేస్ట్లో సోడియం లారెత్ సల్ఫేట్ అనేది ఉంది. అది విషం, అది ఫోమింగ్ ఏజెంట్. అది అంటే నురుగు రాంది మనకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. మా చిన్నప్పుడు ఒకటి బినాకా పేస్ట్ అని ఉండే, ఆకుపచ్చ కలర్లో, అది నురుగు రాకపోయేది. ఆయన 3 లక్షలతోని బినాకా కంపెనీ పెట్టి 3 కోట్లు బినాకా గీత్మాల రేడియో సిలోన్ ద్వారా అడ్వర్టైజ్ చేస్తే అమీన్ సాహాని అని రాత్రి 8:30 బుధవారం అయిందంటే అందరం పోయి రేడియో ముందు కూర్చున్నది అన్నట్టు. అద్భుతమైన ఆయన కామెంటరీ, ఆయన ఆ పాటలు, హిట్ సాంగ్స్ వేసేవాడు. ఇప్పటికీ అమీన్ సాహాని అంటే 70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళకు ఒక ప్రియమైన యాంకర్. బుధవారం నాడే 8:30కు రేడియో శ్రీలంక, అప్పుడు సిలోన్ అనేది, అది పెట్టుకునేది అన్నాడు. అంత పెద్ద అడ్వర్టైజ్ చేసినా కూడా ఆ పేస్ట్ను ఎవరు ఇష్టపడలే. ఎందుకు అంటే ఆ పేస్ట్లో నురుగు రాదు. నురుగు రావాలంటే కెమికల్ కలపాలి. సికాయలో నురుగు వస్తుంది, కానీ సికాయతో ఎవరు చేస్తాడు? చేయడు. కాబట్టి మనం పేస్ట్ కానీ, గిన్నెలు కడుక్కునే వాషింగ్ డిటర్జెంట్ కానీ, తర్వాత బట్టలు ఉతుక్కునే ఇవి డిటర్జెంట్స్ కానీ, నెత్తికి పెట్టుకునే షాంపూలు కానీ, ఒంటికి పెట్టుకునే సబ్బు కానీ, నోట్లో పెట్టుకునే పేస్ట్ కానీ అన్నీ కూడా విషమే. ఇవన్నీ ఇట్లుంచితే ప్రతిదీ కూడా ఇవాళ ఏది చూసినా కల్తీ. పాలల్లో ఆక్సిటోసిన్ ఇంజెక్షన్, స్టీరాయిడ్స్, అవి మన బాడీలోకి వస్తాయి. చికెన్ తిందామంటే అందులో అది అంటే కొన్నిటిని మనం తెలుసుకొని ఆపగలుగుతాం, కొన్నిటిని ఆపలే. ఇప్పుడు నా వరకు నేనేం చేసిన, నా ఇంటి మీద ఒక 1200 స్క్వేర్ ఫీట్ ఉంటే దాని మీద నేనేం చేశాను, మంచి కూరగాయలు పెంచుకుంటూ ఫిష్కు నేను గ్రాన్యూల్స్ వేస్తా. ఆ ఫిష్ ఎరువు పెడుతుంది, ఆ ఎరువే డ్రిప్ ద్వారా సర్క్యులేట్ అవుతుంది. ఎంతమంది చేయగలుగుతారు ఇది? నేను ఈ సిటీలో ఈ డస్ట్, ఈ పొల్యూషన్ నాకెందుకని చెప్పి ఊరు బయటికి వెళ్ళి ఒక ప్రశాంతంగా చెట్ల మధ్యలో నేను ఓ ప్లాట్ ఇల్లు ఉంటే కొనుక్కొని ఉంటున్నా. అంటే పారిపోయినాం సిటీ నుంచి, అయినా తప్పట్లేదు, రోజుకోసారి రావాల్సి వస్తుంది. మరి అందుకే నేనేమనుకున్నా అంటే ఈ రాకుండా ఆపడం కంటే డిటాక్స్ చేయడం ఈజీ. అట్లా అని చెప్పి ఒక పెద్ద డాక్టర్ని పట్టుకొని 730 రకాల డిటాక్స్ టీలు తయారు చేసాం. అందులో టీ పౌడర్ ఉండదు, కాఫీ పౌడర్ ఉండదు. మన మొక్కలల్లో, మన పూలల్లో, మన పండ్లల్లో అద్భుతమైన విజ్ఞానం ఉన్నది. ఫైటో న్యూట్రియంట్స్ అంటాం. 25,000 రకాలు ఉంటాయి అవి. అవి మన బాడీలో మొత్తం ప్రక్షాళన చేస్తాయి. ఆ టీ రోజుకో 4 సార్లు తాగినామంటే మొత్తం ఏంటంటే లంగ్స్ల నుంచి, లివర్ నుంచి, కిడ్నీల నుంచి, తర్వాత అన్నిటి నుంచి కూడా ఏంటంటే డీటాక్స్ అయిపోతూ ఉంటాయి. రకరకాల డీటాక్సిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఎనర్జీ ఇస్తుంది మన ఆర్గన్స్కి. మైక్రో వైటమిన్స్, మినరల్స్ ఇట్లాంటివన్నీ కూడా దాని నుంచి వస్తూ ఉంటాయి. లివర్ను ప్యూరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది డైలీ. దానంతట అది బాగు చేసుకోగలుగుతుంది, కానీ మనం అది బాగు చేసుకోవాలనంత ఎక్కువగా చెడగొడుతున్నాం. ఇట్లాంటివన్నీ నాలెడ్జ్ నేను ఒక 15 ఏళ్ళ నుంచి నేను గ్రాస్ప్ చేశాక ఏమనిపించిందంటే ప్రజలకు అవసరం ఉంది. ఆరోగ్యం కోసం కిడ్నీలు అమ్ముకుంటాను తల్లిదండ్రులకు బాగు చేయించడం కోసం.
ప్రజలకు ఏంటంటే అవగాహన లోపం ఉన్నది. అవును. ఈ తెలంగాణ కోసం ఎట్లయితే భావ చైతన్యం కల్పించడం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల చుట్టూ తిరిగి, ఇంజనీర్ల చుట్టూ అవును. తిరిగి నాలెడ్జ్ని సేకరించినామో, హెల్త్ పట్ల కూడా ఈ డాక్టర్ల చుట్టూ, న్యూట్రిషనిస్ట్ల చుట్టూ ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు మనకు ఆయుర్వేద డాక్టర్ ఉండేది ఊళ్ళల్లో. అవును. ఇట్లా చేయి పట్టుకొని, నాడి పట్టుకొని మొత్తం చెప్పేటోడు. బ్రహ్మాండంగా. ఇవాళ ఇన్ని సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. వీటి వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే చాలా లోతుగా పరిశోధన చేసి ఎక్కడేం జరుగుతుందో చెప్తారు. డయాగ్నోసిస్ అంత డెవలప్ అయింది. అవును. ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ కన్ను డాక్టర్ ఆయనకు పన్ను గురించి తెలియదు, పన్ను డాక్టర్ ఆయనకు చెవి గురించి తెలియదు, చెవి డాక్టర్ ఆయనకు బ్రెయిన్ గురించి తెలియదు, బ్రెయిన్ ఆయన కిడ్నీ గురించి తెలియదు. ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ అయిపోయింది. అవును. ఏ మాత్ర వాడుతున్నారు అనేది మనల్ని అడగరు. వాళ్ళు దానికి ఏమి రాయాలనో రాస్తారు. రాస్తారు. నాకే జరిగింది. అవునా? నాకేంటంటే హై బీపీ ఉంది. హై బీపీ ఉంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయని పోతే ఆయన ఏం చేశాడు, ముందు వర్టిగో అన్నాడు. మరి టెస్ట్ అయితే చేయండి అన్నాం. టెస్ట్ చేసిన తర్వాత బ్రెయిన్లో రక్తనాళాలన్నీ కూడా బాగా వీక్ ఉన్నాయి అన్నాడు. మరి ఏం చేయాలి, నేరో అవుతున్నాయి అన్నాడు. మరి ఏం చేయాలంటే ఆస్పిరిన్ రాశాడు. ఆస్పిరిన్ హై బీపీ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకే. ఆ న్యూరాలజిస్ట్ నన్ను అడగలేదు, ఆయన రాసిండు, నేను వేసుకున్నా. ఈ రక్తనాళం చిట్లి నేను పెరాలసిస్ వచ్చింది. నాకు పెరాలసిస్ వచ్చిన తర్వాత నాకు తెలియదు. నేను అప్పటికప్పుడు రాజారెడ్డి గారు అని అపోలోలో ఉంటారు, పెద్ద మనిషి, హిస్టరీ కాంగ్రెస్ ఫ్లోరోసిస్ మీద వర్క్ చేశాడు. ఆ రాజారెడ్డి గారికి ఫోన్ చేశా, ఇంత పొద్దున్నే చేసావు ఏంటంటే ఇట్లా అయింది సార్, నాకు చేయలేస్తలేదు అన్న. అంటే నీకు స్ట్రోకో లేకుంటే బ్రెయిన్ హెమరేజ్ అయి ఉంటుంది, వెంటనే హాస్పిటల్ పోవాలన్నాడు. ఎక్కడ పోవాలి సార్ అన్న, నీకు దగ్గరలో ఏది సూపర్ స్పెషాలిటీ ఉంటుంది అంటే మీకు 45 మినిట్స్ 1 అవర్ లోపల నువ్వు చేరాలి, లేకుంటే నీకు పర్మనెంట్ హ్యాండిక్యాప్ అయిపోతావు అన్నాడు. అప్పటిదాకా నాకు తెలియదు ఆ విషయం. నేను కొద్దిసేపు ఆగండి చూద్దామంటున్నా. అంటే మనకు తెలియక ఇప్పుడు ఆ రోజు కనుక నేను ఇంకోటి, ఆ రోజు ఏమైంది, కోవిడ్ పరీక్షలు, కోవిడ్ టైంలో అయింది నాకు, లాక్డౌన్, 100% లాక్డౌన్. సరే నేను అన్నా, మరి లాక్డౌన్ ఉంది సార్ అంటే, అవును అక్కడ పోయినాక కూడా 4 గంటలు పరీక్షలు చేస్తారు, నీకు కోవిడ్ ఉందా లేదా అని, ఈ లోపల నువ్వు పర్మనెంట్ హ్యాండిక్యాప్ అయిపోతావు అన్నాడు. మరి ఏం చేయాలి సార్ అన్న అంటే, సీఎం గారు తెలుసు కదా, ఫోన్ చేయన్నాడు. ఫోన్ చేస్తే సంతోష్ ఎత్తిండి. ఎత్తి ఇమీడియట్గా యశోదాల 6:30కే డాక్టర్స్ అందరిని అలర్ట్ చేసి పెడితే, నాకు కోవిడ్ టెస్ట్ చేయకుండా నన్ను తీసుకుపోయి ఈ టెస్ట్ చేశారు. అడిగారు జ్వరం వచ్చిందా అంటే రాలేదన్న. వెంటనే ఇది చేశారు. అది స్ట్రోకా లేకుంటే అది ఏంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఒక బ్రెయిన్ ఎంఆర్ఐ చేయడంతో. ఒక 1 అవర్ 10 మినిట్స్లో నాకు ఇంజెక్షన్ ఇచ్చారు. అది గోల్డెన్ అవర్ అంటాం. ఆ రోజు నాకు అయింది కాబట్టి తెలిసింది. రెండవది నాకు ఆయన సీఎం గారి దగ్గర సంతోషం ఉన్నాడు కాబట్టి నాకు అది బయటపడ్డాను. మరి అందరికీ ఎట్లా, ముందు అది అవగాహన రావాలి. ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్ పోవాలి. అదే నేను ఊర్లో ఉన్నా అనుకో, ఊర్లో ఉంటే నేను ఎట్లా అందుకోగలుగుతా, వీటి ప్రికాషన్స్ ఏంది అసలు, ఇవి రాకుండా ఏం చేయాలా, ఇవన్నీ ఆలోచనలు వచ్చినప్పుడు. ఇంకోటి, నా చిన్నప్పటి స్నేహితులలో దాదాపు 40% దాకా చనిపోయాను. అంటే నాది వయసు 69, బట్ వాళ్ళు చాలామంది 60 ఏళ్ళు నిండకుండా చనిపోయాను. ఇంకోటి, మనం బాగా మేధావులు అనుకున్న వాళ్ళు ఈ విషయాలలో అవగాహన లేక ఒక చిన్న తప్పు చేసి ప్రాణాలు ఇస్తున్నారు.